నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏఐ ట్రెండ్ మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓ రకంగా చెప్పాలంటే ఇది సోషల్ మీడియాలో మనకు పాజిటివ్ కంటే నెగిటివిటీకే ఎక్కువ స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనకు జరిగే మంచి కంటే చెడుకే ఎక్కువగా ఈ సమాజం మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. అంటే అది ఏ రకంగా అయినా, అంటే ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ లేకుంటే ఇతర మాధ్యమాలు ఏ సోషల్ మీడియా మాధ్యమం తీసుకున్నా, అది యూట్యూబ్ అయినా ఆఖరికి, అంటే మనం దాంట్లో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాల కంటే కూడా చెడుకే ఎక్కువగా మనం ఆ ట్రాక్ని ఎంచుకునే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తుంటుంది. మన హ్యూమన్ టెండెన్సీ అనుకోవాలంటే నెగిటివిటీకి ఎక్కువగా కొంత మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఒక రకంగా సోషల్ మీడియా ఎంత విచిత్రంగా ఎంత మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది అనే ఒక అంశం అయితే, ఇవాళ సోషల్ మీడియా పేరుతో మామూలుగా స్టేజ్ షోలకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సహజంగా అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరు స్టేజ్ షోలు చేసినా స్టేజ్ కామెడీ షోలకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అందులో సరే కొన్ని సందర్భాల్లో కొంత డబుల్ మీనింగ్గా మాట్లాడటం అనేది కొంత జరుగుతూ ఉంటుంది. ఇదేమి మనం మొత్తం రైట్ ట్రయల్గా తప్పు అని తప్పుపడడానికి లేదు. చాలామంది చాలా రకాల కాంట్రవర్సీస్ కూడా స్టేజ్ షోలు కేర్ ఆఫ్ అడ్రస్గా అయినాయి. అంటే పొలిటికల్గా కానీ లేదంటే కనుక డిఫరెంట్ ఈక్వేషన్స్, ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే లాంటి కామెడీ షోలు, స్టేజ్ కామెడీ జరిగినాయి. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇక్కడ తాజాగా మనకు ఈ మధ్య కాలంలో ఇన్స్టా కానీ లేకుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి భామలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఊర్లు తెలియవు, వాళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు, వాళ్ళు మొత్తం నాన్ వెజ్ జోకులే, అంటే కుళ్ళు బూతులు, అంటే ఒక వ్యక్తిత్వ హననం చేస్తూ కొందరు కించపరిచేలాగా, మగోళ్ళని కించపరిచేలాగా, మరోవైపు అమ్మాయిలను కించపరిచేలాగా, మన వివాహ బంధాలను కించపరిచేలాగా, ఆఖరికి రిలేషన్షిప్స్ని ఎంటర్టైన్ చేసేలాగా, ఎంకరేజ్ చేసేలాగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అవి జస్ట్ చిన్న క్లిప్స్ అనమాట. అంటే 12 సెకండ్లు, 20 సెకండ్లు, 15 సెకండ్లు, వీటి మీద మళ్ళీ ట్రోల్స్ బయలుదేరినాయి. అంటే కేవలం ఇదేదో రీల్స్ లాగా మనం చూసి వదిలేస్తామా అంటే లేదు, ఆ రీల్స్ని పట్టుకొని మళ్ళీ ట్రోల్స్, ఆ ట్రోల్స్కి మళ్ళీ కౌంటర్లు, దాని మీద రీకౌంటర్లు, ఇట్లా ఇది ఎక్కడ ఓపెన్ చేసినా ఇన్స్టా కానీ సోషల్ మీడియాలో కానీ ఇవే కనపడతా ఉన్నాయి, ఈ బొమ్మలే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ బొమ్మలు ఎవర్రా నాయనా, అసలు ఏంది దీని కథా కార్ఖానా అని చెప్పి మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే అచ్చా ఎఫ్ఎం అని ఒక పేజ్ క్రియేట్ చేశారండి. అది ఎవరో తెలియదు. అంటే డబ్బుల కోసం సమాజానికి పట్టినటువంటి చీడపురుగులాగా ఈ పేజీలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది నిజంగా చెప్పాలంటే సమాజానికి ఈ పీడ విరగడైపోవాలి. ఇది ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే రీల్స్ చూస్తూ ఉంటాం. అది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, అబోవ్ 30 కానీ, లేకుంటే మన తల్లులు కానీ, లేకుంటే మన చెల్లెళ్ళు కానీ, లేకుంటే మన అక్కలు కానీ, లేదా మనం కానీ ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా రీల్స్ చూస్తూ ఉంటాం. మనమేమి లోపల ఎక్కడో కూర్చొని చూడం, అందరిలో పాటు నలుగురితో పాటే రీల్స్ చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఈ కుళ్ళు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇంత నాన్ వెజ్ జోక్స్, అది సమాజంలో ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇది ఇట్లాంటి సమాజం మీద ఒక ప్రమాదంలాగా మారుతుంది సోషల్ మీడియా రోజు రోజుకి. అంటే ఇప్పుడు ఈ భామలు ఎవరైతే ఇక్కడ చూపించినటువంటి భామలు ఉన్నారో అచ్చం నిజమైనటువంటి అమ్మాయిలాగే కనిపిస్తారు. కానీ వీళ్ళు నిజమైన అమ్మాయిలు కారు. మనం దీన్ని గ్రహించేకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఏ రీల్ చూసినా మనం ఇంకా ఏ రీల్సే మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఆల్గారిథమ్స్ ఆ విధంగా సెట్ అయి ఉంటాయి. మనం ఒకసారి క్షుణ్ణంగా చూస్తే అవే రీల్సే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు తయారు చేసినటువంటి 100 రీళ్ళు మన మీద ఇంపోజ్ అవుతూ ఉంటాయి. సరే, సీన్ కట్ చేస్తే అసలు వాటి ఇక్కడ నేను ప్లే చేయకూడదు, కానీ మచ్చకి కొన్ని ప్లే చేస్తా, అన్ని ప్లే చేయట్లా. నేను కొన్ని ప్లే చేసి చూపిస్తా. ఎంత దరిద్రంగా, ఎంత దౌర్భాగ్యంగా మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి అని చెప్పడానికి మచ్చుకు కొన్ని చూపిస్తా. కానీ వాటి మీద కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు నిజమైనటువంటి అమ్మాయిలు కారు, నిజమైనటువంటి భామలు కారు. మనకు కేవలం ఇటువంటి ఐడియాలజీని మన బ్రెయిన్స్లోకి చొప్పించేందుకు అవి ఏఐతో క్రియేట్ చేసినటువంటి డమ్మీ బొమ్మలు, డమ్మీ భామలు. మరి ఏఐ ఇంత ట్రెండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏఐ తోటి చాలామంది నవ్వులు జనరేట్ చేసేలాంటివి ఏఐ వీడియోస్ చాలా వరకు రీల్స్ వస్తున్నాయి. ఒక రిపోర్టర్ లాగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం, లేకుంటే కోతుల్లాగా పోవటం, లేకుంటే మనం నరేంద్ర మోదీ చెరుకు గడలో చేసుకోవటం, లేకుంటే ఆయన ఛాయ్ వాళ్ళ కాబట్టి ఛాయ్ అమ్ముతున్నట్టుగా డిఫరెంట్ రీల్స్ వస్తున్నాయి. సరే, సరదాగా కొన్ని చేసుకున్నప్పుడు మనం నవ్వుకొని వదిలేయచ్చు. కానీ ఆ నవ్వుకు ఒక లిమిట్ ఉంటుంది. అంటే అది కాస్త ఎగ్జాస్ట్ అయిపోయి మన క్యారెక్టర్ల మీద, క్యారెక్టర్ అసోసియేషన్ మీద, మన వివాహ బంధాల్లో చిచ్చు రేపే విధంగా
అక్రమ సంబంధాలని ఎంటర్టైన్ చేసేలాగా ఇటువంటి కంటెంట్ని మనం ఏమనాలి? ఇట్లాంటి వాళ్ళని దేంతో కొట్టాలి? మరి వీటికి ఎందుకు చావు ఇచ్చినట్టు? మరి వీటి మీద గైడ్ లైన్స్ కానీ ఏమీ లేదు. అంటే సహజంగానే సోషల్ మీడియాకి సెన్సార్షిప్ లేదు, గైడ్ లైన్స్ లేవు కాబట్టి ఏది పడితే అది పెడతాం అనేది ఒక ఆనవాయితీగా తయారవుతుంది. మరి అసలు ఇంత కంటెంట్, ఇంత బోల్డ్ కంటెంట్, ఇంత డబుల్ మీనింగ్ కంటెంట్, ఇంత వల్గర్ కంటెంట్ ఈ విధంగా యథేచ్ఛగా ప్రజల ముందుకు, మరీ ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా యూట్యూబ్ షార్ట్స్ చుట్టం అలవాటు. మరి వాళ్ళకి వస్తే వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఎవరిని అడగాలి? సరే, ఇన్స్టానో ఫేస్బుక్ అంటే పిల్లలకి 18+ వాళ్ళకి మనం జనరల్గా పిల్లలకి ఎవరికి అకౌంట్లు క్రియేట్ చేయం. కానీ 10th క్లాస్ దాటిన ప్రతి పిల్లాడి ఇవాళ ఇన్స్టాల్లో అకౌంట్లు క్రియేట్ చేసుకునే సందర్భాలు, వాళ్ళు పెడదారిని పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ పిల్లలు కానీ యువత కానీ ఇవి చూసిన తర్వాత ఎటువంటి పెడదారిని పడతారు? ఒక్కసారి మనమే క్వశ్చన్ వేసుకుందాం. సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతూ ఉన్నాం. మరి బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న సందర్భంగా బెట్టింగ్ యాప్స్ సమాజానికి పట్టిన పీడ, మరి ఈ పీడను ఎవరు వీడికి విరగొట్టాలి? ఎవరు తరమాలి వీటిని? ఇది నిజంగా ఒక అమ్మాయిల రూపంలో, అమ్మాయిలకు కూడా అసహ్యమే ఇది చూడాలంటే. పోని అమ్మాయిలను గౌరవిస్తారా? వాళ్లకు గౌరవం లేదు, ఇటు మగవాళ్ళకు గౌరవం లేదు, ఎవరికి గౌరవం లేదు. కానీ సమాజం మీద మనం ఒక పోర్ట్రే చేసి వాళ్ళు ఒక రాంగ్ ట్రాక్లోకి మొత్తం సమాజాన్ని, యువతని, చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పోనీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఏమన్నా స్టేజ్ షోలు చేశారా? పబ్లిక్ ఏమన్నా అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టే వాళ్ళు, నవ్వుకునే వాళ్ళు నిజమా అంటే అది కూడా అభూత కల్పనే. అంత ఏఐ సృష్టి. ఇంత ఏఐ సృష్టి చేసి ఎవరిని బాగుపరుద్దామని? ఏఐ తోటి చిన్నపిల్లలకి చదువులు చెప్పేవి రీల్స్ చేయరే? లేకుంటే చిన్నపిల్లప్పుడు మనకు పొడుపు కథలు ఉండే ఆ పొడుపు కథలు చెప్పొచ్చుగా? ఇటువంటివి చెప్పరు. ఇటువంటి కంటెంట్ క్రియేట్ కాదు. కేవలం నానా సంకల్ నాగిపోయే లాంటి కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాలి. దాన్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. ఇది పెద్ద ఇన్స్పిరేషన్. భార్యాభర్తల మధ్య కట్నం ఇచ్చినా పర్లేదు, కానీ నేను కట్నం ఇచ్చినా పర్లేదు, నేను నైట్కి 2000 ఛార్జ్ చేస్తా. ఏంటిది? మనం ఎక్కడికి పోతున్నాం? ఇది పెద్ద ట్రెండ్. ఇన్స్టా మొత్తం 2000 ఛార్జ్ చేస్తా, 2000 ఛార్జ్. ఎవరికి ఛార్జ్ చేస్తారు? నువ్వెవడు ఛార్జ్ చేయడానికి? అసలు నీ ఐడియాలజీ ఎట్లా వస్తున్నాయి? డైలాగులు ఎవడు రాస్తున్నారో అర్థం కావట్లా. అసలు ఇంత దారుణంగా డైలాగులు రాయటం, వివాహ బంధాల్లో చిచ్చు పెట్టడం, అంటే లేని ఐడియాలని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. నీకు అంత నాన్ వెజ్ ఐడియాస్ నీకుంటే నువ్వు సావు, పక్కన మీద ఎందుకు రుద్దటం? ఇది అసలు పద్ధత అని అడుగుతున్నా నేను. ఇంత మరి దిగజారుడుతనమా? అంటే డబ్బుల కోసం కకుర్తుపడి ఇన్స్టా ఫేస్బుక్లో ఏదో 4 చిల్లర కాసులు వేస్తే ఆ చిల్లర కాసులు కాసుపడి ఇంత దారుణం దిగబడతారా, ఒడిగడతారా అంటున్నా. నేను కొన్ని మాత్రమే చూపిస్తా. మీరు వినాలనుకుంటే వినండి, లేదంటే కనుక మ్యూట్ చేసేయండి. ఎందుకంటే అది నాకు ఇంటానికి ఇనిపించడానికి నాకు నచ్చట్లా. కానీ నేను ఏదో ఒకడే వన్ సైడ్గా చెప్తే బాగోదు కాబట్టి అవి కేవలం కొన్ని వినిపిస్తా, వాటి మీద కూడా రియాక్ట్ అవుతా. సో ఇప్పుడు ఆ వీడియోలు చూపిస్తా. కాకపోతే ఏంటంటే కేవలం ఫేస్బుక్, ఇన్స్టాలోని బాగా వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే యూట్యూబ్లో రీల్స్ వచ్చినప్పటికీ యూట్యూబ్ వాళ్ళు 15 తర్వాత కొన్ని గైడ్ లైన్స్ మార్చేశారు. అంటే ఇటువంటి తెలివి మీరిన అతి తెలివి పరులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కంటెంట్ కేవలం సిస్టమ్స్ ముందు కూర్చొని వాళ్ళ అతి తెలివితోటి కొంత క్రియేట్ చేసి పబ్లిక్ మీద రుద్దుతారు కాబట్టి డబ్బులు యథేచ్ఛగా ఇంత చిల్లరగా సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అల్గారిథమ్స్ మార్చి ఏఐకి సంబంధించినటువంటి కంటెంట్ కానీ, ఏఐకి సంబంధించినటువంటి వాయిస్ ఉన్నా, వీడియోలు ఉన్నా, ఫోటోలు ఉన్నా వాళ్ళు డబ్బులు ఇవ్వట్ల. కానీ వీళ్ళు ఇది ఏదో రియాలిటీ షో లాగా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్లో చూసిన వాళ్ళు అరే ఇదేదో బాగుంది, ఇదేదో ఛానల్ ఉందంట, ఈ ఛానల్ చూస్తే ఇది కేవలం చిన్న బిట్ వైరల్ అవుతా ఉంది, నిజంగానే ఈ సినిమా చూసి ఈ యూట్యూబ్ ఈ ఛానల్ ఓపెన్ చేస్తే మనకు ఫుల్ లెంగ్త్ షో దొరుకుతుందేమో అని ఒక ఆశ. నిజంగా అటువంటి డర్టీ మైండ్స్ అందరూ కూడా నిజంగా చూస్తారు. పాపం చూస్తే అక్కడ ఏముండదు, అయ్యే బిట్లే ఇక్కడ కూడా ఉంటాయి. మరి ఎందుకు? సరే, నిజంగా స్టేజ్ షోస్ చేసినా, స్టేజ్ కామెడీ షోస్ చేసినా ఇంత డర్టీ మైండెడ్గా ఎందుకు చేయాలి? అంటే ఇప్పుడు ఉన్న డర్టీ మైండ్ సరిపోక మీ డర్టీ మైండ్ని అందరినీ డర్టీగా మార్చే ఒక కుట్ర, సమాజం మీద పడినటువంటి ఒక దరిద్రం ఇది. ఈ దరిద్రం తొలగిపోవాలి. చూడండి ఒకసారి, వినిపిస్తా. ఎవరో జిమ్ కన్నా ఆ పని చేస్తే త్వరగా స్లిమ్ అవచ్చు అన్నారు. ఏంటో సామాన్లు లూజ్ అవుతున్నాయి కానీ సన్నం అవ్వట్లేదురా బాబు. సింపుల్ టిప్, పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి. ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు. అక్కడ చూసినా బ్లాక్ ఫారెస్ట్ కేకులే మామా. మన సైడ్ ఎక్కడైనా అసలు పింక్ ఫారెస్ట్ కేకులు ఉంటాయా? నీ బాడీ కౌంట్ ఎంత అన్నాడు. ఫస్ట్ నువ్వు లైఫ్ లో ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావో చెప్పురా అని అడిగా. ఎవరైనా కౌంట్ చేసుకుంటారా ఫ్రెండ్స్ మీరు? మరీను నా హస్బెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. నేను ఒక నైట్ నా ఎక్స్ తో స్పెండ్ చేయొచ్చా అని అడిగా. ఇప్పటికే
మనకు పెళ్ళైన జంటలు పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు హనీమూన్ కపుల్స్ని కూడా లవర్స్తో కలిసి చంపేస్తున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి పెళ్ళైన భర్తతో అడిగే ప్రశ్న ఇది, నా ఎక్స్తో స్పెండ్ చేస్తా అని అంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం? అంటే అది కరెక్ట్ అని చెప్పదలుచుకున్నామా? ఎక్స్తో స్పెండ్ అసలు వివాహ బంధానికి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం లేకుంటే మన భారత సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎంత విలువైంది, ఎంత విలువ ఉంది? దాన్ని పట్టుకొని నేను నా ఎక్స్తో స్పెండ్ చేస్తా అని భార్య భర్తను అడగాలంట. అది వీళ్ళు చెప్తారు. ఇది నిజంగా చూసిన వాళ్ళు నిజమే కావాలని అట్లా అడిగిన వాళ్ళు ఉంటారు, అడిగితే కొట్టించుకుంటారు కూడా. కొడతారు, కొట్టించుకుంటారు, రెండు జరుగుతాయి. వీళ్ళు వాళ్ళని అడిగినా వీళ్ళు అడిగినా చీపురు తిరిగేసి మరీ కొడతారు. ఇది అవసరమా? అంటే మనకు లేని ఐడియాలజీని, వాళ్ళకున్న డర్టీ మైండ్ సెట్ని పక్కన మైండ్ సెట్ మీద రుద్దటమే ఇది క్లియర్గా అనిపిస్తుంది. చేతులు అరిగిపోయినాయి, బ్లాక్ ఫారెస్ట్, పింక్ ఫారెస్ట్, ఏంటిది? అంటే ఇంత వల్గారిటీయా? ఇంత బూతులా? ఇంత యథేచ్ఛగానా? అంటే ఇది వాళ్ళు అనొచ్చు, దీంట్లో బూత్ ఏముంది, చేతులు అరిగిపోవటం అనేది కామనే కదా. నేను అన్నాను బ్లాక్ ఫారెస్ట్ కేక్ అన్నాను, పింక్ ఫారెస్ట్ కేకే అన్నాను కదా, ఇందులో బూతులు ఏముందని. కానీ వాటికి అర్థమయ్యేలాగా డర్టీ మైండ్స్ ఏవైతే ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అవందరికీ అర్థమవుతాయి. ఇవి పచ్చి బూతులు అని అందరికీ అర్థమవుతాయి. వీటికి మనం స్పెషల్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఎక్కువ విడమర్చి ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి అనాలిసిస్ చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు 10 మార్కులు అంటే ఇదంతా చిన్న బిట్ మార్క్ క్వశ్చన్ లాగా ఉన్నాయి. ఇవి అందరికి అర్థమవుతాయి. ఇదేదో పెద్ద ఎస్సే ఆన్సర్లు రాయాల్సిన అవసరం లేదు దీనికి. 3 గంటల అన్వేషణ 10 ట్యాబ్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటారు, ఫస్ట్ ట్యాబ్కే వికెట్ డౌన్. అవసరమారా? అంటే ఇప్పుడు ఏంటి అంటే అమ్మాయిలతో స్పెండ్ చేయాలన్నా, రొమాన్స్ చేయాలన్నా ట్యాబ్లెట్లు వేసుకోవాలా? ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది? అంటే హెల్త్ అంటే దీని ఇంపాక్ట్స్ ఏంటి, దీని రెపర్కేషన్స్ ఏంటి, దీని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది వీళ్ళు తెలియట్లా. అంటే నిజంగా మీరు అంటే ఒకవేళ ఎక్కువసేపు సెక్స్ చేయాలని ఏమన్నా, ట్యాబ్లెట్లు వేసుకోవాలని ఏమన్నా చెప్పే ప్రయత్నం అయితే నిజంగా వాళ్ళు ప్రాణాలు పోతాయి. వితౌట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్, కన్సర్న్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ట్యాబ్లెట్లు పడితే ఏది వాడితే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అంటే ఇప్పుడు ఇటువంటి వీడియోలు చేసి ఎవరికి ప్రాణాలు తీద్దామని, ఎవరి కొంపలో కుంపటి పెడదామని, ఇది కరెక్ట్ కాదు. ఇంకా నేను దీనికి మించి ఎక్కువ ప్లే చేయదలుచుకోలేదు. దయచేసి మీరు కూడా చూడకండి. దయచేసి ఇటువంటి కంటెంట్ని మనం ఎంటర్టైన్ చేసే కొద్దీ ఇటువంటి కంటెంట్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఇది బ్రేకులు మన దగ్గర పడాలి, మన మైండ్స్లో పడాలి, మన హార్ట్స్లో పడాలి. అరే ఇటువంటి కంటెంట్ నేను చూడొద్దు అని మనకు ఉండాలి. మనం చూసి అటువంటి కంటెంట్కి, అటువంటి ఛానల్స్కి, అటువంటి పేజెస్కి వ్యూస్ వచ్చే కొద్దీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చూపిస్తారు. అందుకనే వీటిని మన దగ్గర అంటే ఆ స్విచ్ మన దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు. బల్బు వాడి దగ్గర ఉండొచ్చు, స్విచ్ మన దగ్గర ఉంది. స్విచ్ మనం ఆపుకుంటే ఆటోమేటిక్గా అక్కడ చీకటి అవుతుంది. అందుకని ఇటువంటి కంటెంట్ని మనం అందరూ యథేచ్ఛగా, నిస్వార్థంగా, స్వచ్ఛందంగా నిషేధించాల్సినటువంటి పరిస్థితి. ఇది వాలంటరీగా మనం చేయాల్సింది, ఎవడో చెప్తే చేసేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇటువంటి రీల్లో ఇంకోటో మరోటో వచ్చిందనుకోండి, జస్ట్ స్వైప్ చేసేయాలి. దాన్ని ఇంకేదో వస్తుందేమో, ఇంకేమన్నా ఉందేమో, నెక్స్ట్ ఏమన్నా ఉందేమో, ఫుల్ ఎపిసోడ్ చూద్దాము. ఇటువంటి ఐడియాలజీకి మనం మారాలా. మార్పు మనలో మొదలవ్వాలా, మైండ్ సెట్ మనకు మారాలా. మనం దీన్ని ఫుల్ స్టాప్ పెడితే ఆటోమేటిక్గా ఆ కంటెంట్ తయారు చేసేవాడికి సిగ్గు వస్తుంది. వీటికి వ్యూస్ వచ్చినంత కాలం, వాటిని ఆదరించినంత కాలం వాళ్ళు మన మీద ఇటువంటి కంటెంట్ చేసి రుద్దుతూ ఉంటారు. వీటికి ఎవడు అడ్డుకట్టు వేయాలా? మనమే స్వీయ నియంత్రణతో అడ్డుకట్టు వేయాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే జనరేషన్స్ చాలా ఫాస్ట్ అయింది. ఆ ఫాస్ట్ జనరేషన్స్ కాస్త మరింత ఫాస్ట్ అవ్వాలంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటువంటి బొమ్మలు, ఇటువంటి అమ్మాయిలు చెప్తుంటే నిజం అనుకుని చూసే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, ఎందుకు చెప్తారో తెలియదు, వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది, అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఇంత పచ్చిగా బూతులు చెప్తా ఉంటే, సమాజం మీద ఇంత పచ్చిగా వాళ్ళు యథేచ్ఛగా బురదేసినట్టు వేస్తూ ఉంటే, ఇక నిజమైన అమ్మాయిలు ఏమో ట్యూన్ అయ్యే వాళ్ళు కొంతమంది, ఇది చెప్పేది నిజం కావాలని నమ్మే వాళ్ళు కొంతమంది. అసలు ఎందుకు ఇటువంటివి చెప్పాలా, ఎందుకు ఇవన్నీ చూపించాలా? అసలు సమాజంలో మనం ఏం మెసేజ్ ఇద్దామని, ఎవరికి మెసేజ్ ఇద్దామని, మన యువతను ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాం? ఇది ఒక్కసారి చాలా సీరియస్గా డిస్కషన్ జరగాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. భవిష్యత్తులో ఇటువంటి కంటెంట్స్ వీలైతే మీరు చూడకపోగా ఇటువంటి పేజెస్ రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొడితే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇటువంటి కంటెంట్స్ క్రియేట్ అవ్వదు. ఏదో మనం చూసి అరే ఇది వల్గర్ కంటెంట్ కింద కామెంట్ పెట్టి ఎట్లా క్రియేట్ చేసావు, ఎందుకు చేసావు అని నువ్వు కామెంట్ పెట్టి వాడి మీద కామెంట్లు కొట్టండి, రిపోర్ట్లు కొట్టండి. ఎక్కువ రిపోర్ట్లు వస్తే ఆటోమేటిక్గా ఆ మెటా వాడో లేకుంటే యూట్యూబ్కి సంబంధించిన గూగుల్ వాడో దాన్ని బ్లాక్ చేస్తాడు.
రిపోర్ట్ కొట్టేసేయండి, అయిపోతుంది. మీ వల్గర్ కంటెంట్, అబో 18 అబ్యూస్ కంటెంట్ కొట్టండి, రిపోర్ట్ కొట్టండి, ఆటోమేటిక్గా అయిపోతాయి ఇవన్నీ కూడా. ఇంత వల్గర్ కంటెంట్ ఎందుకు మనకు అవసరమా? మన సమాజం ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతి మన భారతదేశ సంస్కృతి మీద దాడి చేస్తోంది, దాడి చేసేసింది ఆల్రెడీ. మొత్తం యథేచ్ఛగా బరితెగింపు అయిపోయింది. ఇంకా బరితెగింపు అవసరమా? మనం ఎటుపోతున్నాం అంటే మన మైండ్ సెట్ ఏమైపోవాలి, మనం ఎక్కడికి పోవాలి, మన పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? ఇది ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. అంకుల్ వచ్చి ఏదో చెప్తాడు, ఈ ఆంటీ వచ్చి ఏదో చెప్తుంది. ఎందుకు మనకి? మనం కాకమ్మ కథలో, లేకుంటే మన పక్కన ఉన్నటువంటి పేదరాజు పెద్దమ్మ కథలో, లేదంటే కనుక పొడుపు కథలో, లేకుంటే మన ఇంగ్లీష్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయి, మోటివేషనల్ స్టోరీస్ ఉన్నాయి. అబ్దుల్ కలాం గారి గురించో, మహాత్మా కరమ్చంద్ గాంధీ గురించో, లేకుంటే చాలా ఉన్నాయి. స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉపయోగం. ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుంటూ ఉపయోగం. మన పోరాట పటిమెట్లో మనకు అర్థమవుతుంది. ఈ వదిలిపెట్టి ఈ చెత్త కంటెంట్ తోటి మనకేంటి యూజ్? ఇది నిజంగా అమ్మాయిలు మాట్లాడితే వాళ్ళని కొట్టాలా? ఇది ఏ బొమ్మలు కాబట్టి ఎవరిని కొట్టలేని పరిస్థితి, క్రియేట్ చేసినన్ని అని ఉమ్మాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇటువంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ అభిప్రాయాన్ని ఈ వీడియోల మీద, ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ నాకు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.